దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 4026 మంది కరోనా బాధితులున్నారు. 24 గంటల్లో వైరస్ బారిన పడి 5గురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 1416 యాక్టివ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే 171 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత ఢిల్లీలో కరోనా ఉధృతి అధికంగా కనిపిస్తోంది. మంగళవారం 124 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు 393కు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో 11 కేసులు కలుపుకొని 372 మంది బాధితులున్నారు. గుజరాత్, కర్ణాటకల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వల్ల వైరస్ ఉధృతి అధికంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తెలిపింది. దక్షిణ పశ్చిమ రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి అదే కారణమంటున్నారు నిపుణులు. ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవి కావని చెబుతున్నారు. కానీ పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32 మంది కరోనాతో చనిపోయారు.